నమస్తే, నేను విషిత. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. సర్కార్ వైపు నుంచి సహకారం సరిగా ఉండటం లేదని వాపోతున్నారు కోనసీమ కొబ్బరి రైతులు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని కొబ్బరి పంటను పండిస్తున్న తమకు ఈ మధ్య కాలంలో బాగా నష్టాలు వస్తున్నాయని వారు వాపోతున్నారు. కొబ్బరి పంట వేసే రైతులకు కొబ్బరి మొక్కలను సరఫరా చేసే రైతులను కొబ్బరి సూద రైతులు అంటారు. వీరితో పాటు కొబ్బరి సూద వ్యాపారులు సైతం తమకు కష్టాలున్నాయని పదే పదే చెబుతున్నప్పటికీ సర్కార్ వైపు నుంచి సహకారం కరువైంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గం ఎలమంచిలి మండలం అడవిపాలెం గ్రామం కొబ్బరి మొక్కల తయారీకి పెట్టింది పేరు. ఇక్కడి రైతులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని నాణ్యమైన కొబ్బరి మొక్కలను తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటారు. ఈ కొబ్బరి మొక్కల పంటను వీరు కొబ్బరి సూదా అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఈ గ్రామం నుంచి 30 నుంచి 40 లక్షల దాకా మొక్కలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. కప్పెట్టినందుకు ₹10, తీసినందుకు ₹1, ₹10 అవుద్దండి. మొక్క తీసినందుకు ₹1 ఖర్చు అండి, ₹1.5 ఖర్చు అవుద్దండి. అది పొజిషన్. మొక్క మీద మొన్నటిదాకా రేట్లు అండి, ఇప్పుడు రేట్లు లేవు. కాలము రేట్లు మొన్నటిదాకా 20, 22, 23 వరకు మార్కెట్ పలికింది. ఇప్పుడు అసలు కొనుగోలు లేడు ఎండల మీద. అన్ని రాష్ట్రాలు కూడా, ఒక రాష్ట్రం కాదు, ఒరిస్సా కానించి పూర్ణియా లాగాయచ్చు, సో ఆసాం, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాలు కూడా వెళ్తాయండి, కేరళ కూడా వెళ్తాయి. ఇప్పుడు ఎలా ఉందండి, మార్కెట్ బాగా డౌన్ అండి. మార్కెట్ బాగా డౌన్ అవుతుందంటే ₹3 రైతుకి కొంటుంటే డౌన్ మార్కెట్లోనూ ఏం కిటిపడి అవుతుందండి. కిటిపడి అవుతే కాయ ₹1 తీతలకు వెళ్ళిపోతుందండి, ₹1 ఉడిపడి వెళ్ళిపోతుందండి. పోతే ₹1 చేతికి వస్తుందండి. దాని గురించి ఏంటంటే బాగా డౌన్ అయిపోయిందంటే నష్టాల్లో కూలిపోయి ఉన్నదానికి ఉడికే పరిశ్రమ ఈ రోజునండి పరిస్థితి పట్టవుతుంది. దాని గురించి ఏంటంటే లాస్ వచ్చేసిందండి. లాస్ వచ్చేసిన చేయలేకపోతున్నారండి. కూలీలతో కూలిపోయి దొరుకుతుందండి, వర్కర్లు దొరుకుతుందండి, లేకపోతే కూలిన పని అండి. ఇది దానికోసం బాగా నష్టాల్లో ఉందండి. అలాగే మొక్క ఉందండి, మొక్కగా వేస్తామండి. మొక్క వేస్తే అది ఇంచుమించుగా 3 మాసాలు దాచిన తర్వాత మళ్ళీ దాన్ని అడింగ్ చేసండి మొక్క పెడితే అది ఒక 6 మాసాలకు వస్తుందండి. 3 అంగుళాల నుంచి 6 అంగుళాలకి ఎక్స్పోర్ట్ వస్తుంది. కేరళ, గుజరాత్, ఎంపీ, ఈ మహారాష్ట్ర ఈ మొక్క ఎక్స్పోర్ట్ ఉన్నదండి. అది అయితే వేల అయితే మాకు ₹16, ₹17 అవుతుందండి. ₹10 మీద కాయ పెడుతున్నామండి, ₹5 పొచ్చి అయిపోతుందండి. అది గిట్టుబాటు లేదండి. ముఖ్యంగా ఇక్కడి రైతులు తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, కలకత్తా, కర్ణాటక రాష్ట్రాలకు కొబ్బరి సూదును ఎగుమతి చేస్తుంటారు. కొబ్బరి సూదును తయారు చేసేందుకు మొదట నాణ్యమైన కొబ్బరి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇందుకుగాను పంటల్లో నుంచి ఎంపిక చేసిన కాయలను కొంతకాలం ఎండబెట్టి వాటిని భూమిలో పాతుతారు. సంవత్సరానికల్లా మొక్కలు చేతికొస్తాయి. ఆ తర్వాత వీరు ఈ మొక్కలను 2 నెలల్లోపు అమ్మేస్తారు. 5 ఎకరాలు కొబ్బరి సూద వ్యాపారం ఉంది. కొబ్బరి సూద మే నెల నుంచి ఆగస్టు నెల దాకా వచ్చే కాయలో మంచి తయారైన కొబ్బరికాయని సెలెక్ట్ చేసి భూమిలో పాతితే అది ఒక సంవత్సరం సూద 6 ఆకులు వేసి సూద తయారవుద్ది. అది వెస్ట్ బెంగాల్, బీహారు, కర్ణాటక ఎగుమతి ఉంది. ఇప్పుడు ఇవాళ ఉన్న కొబ్బరికాయ పరిస్థితిలో రైతుకు రేటు లేకపోవడం వల్ల ఈ కొబ్బరి సూద ప్రాసెస్ చేసి కొంతవరకు రేటు రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కురుడికాయ తయారు చేస్తున్నాం. ఇవాళ ఉన్న మార్కెట్లో బాగా నిమ్మకాయ కంటే తక్కువ రేట్లో కొబ్బరికాయ పరిస్థితి ఉంది. ఇది గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంది, కానీ ఆ ప్రోత్సాహానికి సరిపడా యూనిట్లు కానీ, పరికరాలు కానీ, వాటిని గ్రేడింగ్ చేసే యంత్రాలు కానీ సరైనవి లేకపోవడం వల్ల, ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల, లేబర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ పంటను మనం వివిధ రకాలుగా క్వాలిటీ చేసి వివిధ రకాలుగా ఎక్స్పోర్ట్ చేద్దారో కూడా కుదురుతలేదు. ఈ కొబ్బరి సూద మాత్రం ఒక ఎకరానికి 40,000 మొక్క కాయ నాటచ్చు. 40,000 మొక్క నాటితే ఎకరానికి కొంచెం మించు 60 నుంచి ₹1,00,000 ఆదాయం వస్తుంది. దాని మీద కొంతమంది ఆధారపడి జీవనభృతిగా బాగుంటుంది. రైతుకు రేటు రావడానికి కూడా ఈ విత్తనం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ కొబ్బరికాయ మాత్రం గవర్నమెంట్ పూర్తి శ్రద్ధ చేసుకుని సరైన వారికి సబ్సిడీ మీద యంత్రాలు సప్లై చేసి ఒలుపు కానీ, దింపు కానీ అన్ని కూడా ఆ పరికరాలు సరఫరా చేస్తే వాళ్ళ మ్యాన్ పవర్ బాగా తక్కువ ఉన్న దాని మీద పరికరాలు సప్లై చేయగలిగితే ప్లాంటేషన్లు అన్ని కూడా బాగుంటాయని చెప్పేసి నా ఉద్దేశంగా మీకు తెలియజేస్తున్నాను. భారీ స్థాయిలో కొబ్బరి సూద తయారు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదని ఇక్కడి రైతులు చెబుతున్నారు. కొబ్బరి సూద తయారీ కోసం కూలీల అవసరం కూడా ఎక్కువే ఉంటుంది. మొక్కల తయారీ ప్రతిసారి కత్తి మీద సాములా మారుతోందని, కొబ్బరి సూద తయారీకి నిపుణులు తగిన సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుందని ఇక్కడి రైతులు ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ సర్కార్ వైపు నుంచి స్పందన శూన్యం. శ్రీనుబాబు, సాక్షి న్యూస్, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా.
సర్కార్ వైపు నుంచి సహకారం సరిగా ఉండటం లేదని వాపోతున్నారు కోనసీమ కొబ్బరి రైతులు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని కొబ్బరి పంటను పండిస్తున్న తమకు ఈ మధ్య కాలంలో బాగా నష్టాలు వస్తున్నాయని వారు వాపోతున్నారు. కొబ్బరి పంట వేసే రైతులకు, కొబ్బరి మొక్కలను సరఫరా చేసే రైతులను కొబ్బరి సూద రైతులు అంటారు. వరికి మద్దతు ధర కల్పించాలి. వరికి మద్దతు ధర కల్పించాలి. అన్ని రకాల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలి. అందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైన మేర కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి. ఇవి మేం చెప్తున్న మాటలు కాదు. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలవి. ఆ వెంటనే కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే ఈ ఆదేశాలు, సమావేశాలు, ముచ్చట్లు మాత్రం తమకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. మద్దతు ధరలు లభించడం లేదని, దళారులు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుందని వారు చింతిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి విక్రయించుకోవాలనుకుంటేనే రైతులు హడలిపోతున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి నిలువునా మోసపోతున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు మధ్య చిన్న తరహా సాగునీటి చెరువుల కింద సుమారు 40,000 ఎకరాల్లో ఈ ఏడాది వరి పంట సాగు చేశారు. తుఫాను ప్రభావంతో గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరడంతో ఆశగా పంటలు వేసి పొలాలు దున్నింది మొదలు పంట చేతికి వచ్చే వరకు సాగునీటి కోసం రైతులు భగీరథ ప్రయత్నాలే చేశారు. రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టించి అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టి పంటలు పండించారు. ఇన్ని కష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. ఈ సంవత్సరం రైతాంగం తీవ్ర శ్రమ కోర్చి అధిక పెట్టుబడులతోటి కందుకూరు నియోజకవర్గంలో ధాన్యాన్ని పండించడం జరిగింది. అయితే పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం చెప్పిన నిబంధనలకి ఇవాళ రైతులు అమ్ముకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మార్కెట్ యార్డు ద్వారా ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకపోతే అక్కడ రకరకాల నిబంధనలు పెట్టి రైతును అమ్ముకోనీయకుండా చేసి గత్యంతరం లేకుండా దళారులకు అమ్ముకునేటట్టుగా వాళ్లే బలవంతంగా అక్కడి నుంచి నెడుతున్నటువంటి పరిస్థితులు మార్కెట్ యార్డుల ద్వారా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో కల్పించబడతా ఉన్నాయి. ఒకవైపునేమో రైతు శ్రేయోభిలాషులు అంటూ చెప్పుకుంటూ ధాన్యం క్వింటాల్కి 1,460 రూపాయలు మేలు రకం వాటికి, తేమతో కూడినటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వాటికి క్వింటాల్ 1,400 రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ఈ జిల్లాలో ప్రధానంగా కందుకూరు తాలూకాలోనే వరి పైరు వేయటం జరిగింది. వేసినటువంటి పంటకు కూడా ఇవాళ గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైన కారణంగానే గత్యంతరం లేకుండా ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి రైతాంగానికి ప్రభుత్వమే నెట్టబడతా ఉంది. ప్రభుత్వం, సొసైటీలు, డ్వాక్రా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అవి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేకపోతున్నాయి. కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఒక్క బస్తా కూడా కొనుగోలు జరగలేదంటే పరిస్థితి అర్థమవుతోంది. ఈ కేంద్రాల్లో అమ్ముకోవాలంటే రకరకాల షరతులు విధిస్తున్నారు. దీంతో అసలు రైతులు కేంద్రాల వైపు చూడాలంటేనే భయపడిపోతున్నారు. తూకం కూలీ, రవాణా ఛార్జీ, బస్తా ఖరీదు, ఎత్తుడు, దింపుడు, కూలీలు ఇలాంటివన్నీ కలిపితే బస్తాకు సుమారు 70 రూపాయల వరకు ఖర్చవుతుంది. తీరా అక్కడకు చేర్చిన తర్వాత ధాన్యంలో తేమ ఉందంటూ 2 రోజులు ఆరుబయట ఆరబోయాలంటున్నారు. అప్పటికైనా కొంటారన్న నమ్మకం లేకపోతోంది. తెగులు సోకిందని, 17% కంటే ఎక్కువ తేమ ఉందని, గింజ గట్టిగా లేదంటూ రకరకాల సాకులు చెబుతూ ఉండడంతో అసలుకే ఎసరొస్తోంది. విధిలేని పరిస్థితుల్లో చేసేదేమీ లేక అయిన కాడికి పొలాల్లోనే దళారులకు అమ్ముకుంటున్నారు. ఏవో కొన్ని తప్పితే చాలా వరకు కొనుగోలు కేంద్రాలు రైతుల ఆదరణకు నోచుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తోంది. మేము వరి 10 ఎకరాలు వేసాం. ఎకరాకి 34,000 దాకా ఖర్చు అయ్యి చివరికి వరి వచ్చే టయానికి మసి తెగులు ఇలాంటి తెగులు వచ్చినాయి. వరి కోసే మిషన్లు డిమాండ్గా ఉంది. వరి కొనేవాళ్ళు లేరు. మధ్య దళారులు 750కి 650కి అలా అడుగుతున్నారు. ఇష్టమైన కానీ కొనుగోలు కేంద్రాల్లో 1,650, 1,450 అంటున్నారు. కానీ వాస్తవంలో అలా లేదు. వరి కొనేవాళ్ళు లేరు. బాగాలేదు, తెగులు తగిలి అని పండిన వరిని ధాన్యాన్ని మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తే 1450 రేటు అంటున్నారు. ఆరు తీసుకెళ్ళిన తర్వాత తేమ ఉంది, తేమ శాతం ఎంత ఉందన్నారు. మళ్ళీ ఆరిపోయింది. అది ఇది రిస్క్గా ఉంది. రాబడితో పోల్చుకుంటే ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం ఎకరా సాగు చేసేందుకు 20,000 రూపాయలు ఖర్చయ్యేది. ఈ ఏడాది 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చవుతోంది.
3 ఏళ్ల క్రితం బస్తా ధాన్యం ధర 1000 రూపాయలు ఉండగా ఈ ఏడాది 900 రూపాయలు మాత్రమే లభిస్తోంది. ఏడాదికేడాది ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదే సమయంలో ధరలు మాత్రం నేలను చూస్తున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదంటూ రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కాటుక తెగులు, మాగుడు తెగులు సోకిందని ధరలు తగ్గిస్తూ ఆ ధాన్యాన్ని మేం తప్ప ఎవరూ కొనరంటూ దళారులు రైతుల్ని బెదిరిస్తున్నారు. దీంతో రైతులు దిగాలు పడి దళారులు చెప్పినట్టే నడుచుకుంటూ నష్టపోతున్నారు. ఈ యొక్క వరి పంటకి దాదాపుగా 30,000 రూపాయలు ఖర్చు అయింది. అయితే ఈ యొక్క సంవత్సరము నల్ల తెగులు అనేది ఒకటి ఈ యొక్క వరికి వ్యాపించి వచ్చేటువంటి దిగుబడి ఎకరాకి 20 నుంచి 25 బస్తాల వరకు వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో మొదట్లో ఈ యొక్క వడ్లని 1100కి కొంటూ ఒక్కసారిగా వాటిని 700 రూపాయలకి ఈ యొక్క దళారులు దించేశారు. అయితే ఈ యొక్క వడ్లని తీసుకెళ్లి మార్కెట్ యార్డ్లో అమ్ముదామని చెప్పేసి వెళ్తే వాళ్ళు 17% తేమ శాతం ఉండాలని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. 17% తేమ శాతానికి మేమందరం ఓకే. అయితే వాళ్ళు 70% వడ్లు వస్తేనే మేము కొంటాము. అది కూడా కాక ఆ యొక్క గింజలు నల్లబారితే మేము వాటిని తీసుకోమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కింటాని 1450 రూపాయలు కొమ్మని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో వాళ్ళు మేము పోయి కావటం జరిగింది. వాళ్ళు క్లియర్గా వడ్లు 70% బియ్యం వచ్చే పని అయితే మేము వాటిని మేము కొనుగోలు చేయగలం. కానీ ఈ యొక్క రంగు మారిన అన్నటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వారు కొనుగోలు చేయించాలని చెప్పేసి మేమందరం కోరుతా ఉన్నాం. దళారులు రైతుల వద్ద ప్రైవేటుగా కొనుగోలు చేసి వారి వద్ద పాస్ పుస్తకాలు, బ్యాంకు ఖాతాల నెంబరు తీసుకుని రైతుల పేరిట కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు రైతు సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పంటల సాగులో మెళుకువల గురించి రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ప్రస్తుతం పంటకు కాటుక, మానిపండు వంటి తెగుళ్లు సోకి దిగుబడి, నాణ్యత తగ్గి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని పట్టించుకున్న అధికారులు కనిపించడం లేదు. దీంతో దొరికిన కాడికి దోచుకుంటున్న దళారుల దందాకు అడ్డీ లేకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నడిచేలా చూడాలి. రైతులకు మద్దతు ధరలు లభించేలా చూడాలి. సుధాకర్, సాక్షి న్యూస్, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చింత చెట్లు ప్రతి గ్రామం శివార్లోనూ పంట పొలాలకు సంబంధించిన పెద్ద పెద్ద గట్లపైన విరివిరిగా కనిపిస్తుంటాయి. విస్తరించిన ఎత్తైన శిఖరం, పొట్టిగా దృఢంగా ఉండే మొదలుతో దాదాపుగా ఒక్కో చెట్టు చింత చెట్టు 24 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రత్యేకంగా చింతపండు పంట వ్యవసాయం అనేది ఎక్కడా ఉండదు. సహజ సిద్ధంగా తమ పొలాల్లో పెరిగిన చింత చెట్ల ద్వారా లబ్ధి పొందుతుంటారు రైతులు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చింతపండు పంట మీద ఏకంగా 30,000 మంది దాకా ఉపాధి పొందుతున్నట్లు అంచనా. పుంగనూరు చింతపండు వ్యాపారం పైన మా ప్రతినిధి సంజీవరెడ్డి స్పెషల్ స్టోరీ. కలప పంటల్లో ప్రధానమైనది చింతపండు పంట. నిపుణులు చెబుతున్న ప్రకారం 1 ఎకరాకు 40 నుండి 50 దాకా చింత మొక్కలు నాటుకోవచ్చు. చింత మొక్కలు నాటుకోవడానికి జూన్, జూలై మాసాలు అనుకూలం. నీరున్న చోట సెప్టెంబర్ నెల వరకు నాటుకోవచ్చు. 1 సంవత్సరం వయసు కలిగిన మొక్కల్ని రోడ్ల వెంట వర్షాకాలంలో మొదట్లో నాటాలి. మొక్కలు పెట్టే ముందు నేలను లోతుగా దున్నుకోవాలి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో లోతుగా దున్నినట్లయితే కలుపు నివారణే గాక వర్షపు నీరు భూమిలో నిలువ ఉండి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. చింత చెట్ల పంట కలప పంటగా గుర్తింపు పొందిన పంట. అయితే కలప ద్వారా రైతులు లబ్ధి పొందడానికంటే ముందు ప్రతి సంవత్సరం ఏ ఖర్చు లేకుండానే ప్రతి చెట్టు నుంచి ఆదాయం పొందవచ్చు. 80 సంవత్సరాల పాటు చింతపండు పంట చేతికొస్తుంది. 15 సంవత్సరాల వయసు గల చెట్టు 1000 కిలోల దాకా పండిన కాయలనిస్తుంది. ఈ కాయల్లో 55% గుజ్జు ఉంటే 34% గింజలుంటాయి. ఈ పంట పైన చిత్తూరు జిల్లా పొంగనూరులో 30,000 మంది దాకా ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి రైతులు, కూలీలు, వ్యాపారులు కలిసి ప్రతి సీజన్లో 70,000 నుంచి 1,00,000 టన్నుల చింతపండు ఉత్పత్తికి కారణమవుతున్నారు. మేము మాండ్లు 10 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాం. చింతమాండ్లు ఈ మాండ్లు మనం కాపు పట్టి ఆ మాను ఎంత మనకి కాయ పడుతుంది అనేసి ఆ కాపు పట్టి మాండ్లు కొనుక్కుంటాము. అక్టోబర్, నవంబర్లో ఆ పిండి స్టేజ్ చూసి ఆ మాండ్లు కొనుక్కుంటాము. కొనుక్కొని వాటి కాపులా డోర్ పెట్టి ఆ మాండ్లు చూసుకుంటూ పెట్టాము. వాళ్ళు వచ్చి జనవరి ఎండు, ఫిబ్రవరిలో చింతకాయ కొట్టేది స్టార్ట్ చేస్తాము. కొట్టేసి వ్యాపారస్తులు ఎవరైనా వస్తే ఆ కాయని రేటుకు మాట్లాడుకొని కాయ ఇస్తాము. దీనివల్ల మాకు ఒకసారి రేటు బట్టి ఆదాయం ఉంటుంది, లేదంటే కొంచెం మాకు లాస్ వస్తుంది. ఈసారి ఉండే రేట్లకి చింతకాయ బాగానే ఉంది. 600 కేజీలు బండికాయ వచ్చి మనకి ఈసారి ఉండే రేటు 22,000 నుంచి 25,000 దాకా
ఉన్నది రేటు. 22,000 ఇప్పుడు ప్రజెంట్ పోతుంది. 22 నుంచి 30,000 దాకా ఉంది. కర్ణాటక కాబట్టి మనకి 30,000 దాకా ఉంది. పర్వాలేదు, మనకి కష్టం ఉంటుంది. కష్టం బట్టి మనకి ఫలితం ఉంటుంది. ఇక మనము ఒక జతకు వచ్చి ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళకి వచ్చి 500 రూపాయలు మనం కూలి ఇస్తాం. అట్లా చేసుకునే దాన్ని బట్టి దీంట్లో మనకి బిజినెస్. ఇక్కడి వ్యాపారులు తాము సేకరించిన చింతపండును ఇక్కడి కోల్డ్ స్టోరేజ్లో 6-7 నెలల పాటు దాచుకుంటారు. మంచి రేటు రాగానే అమ్ముకొని మంచి లాభాలు పొందుతున్నారు. వీరు కేవలం పొంగనూరు ప్రాంతంలోని చింత చెట్ల చింతపండునే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి కూడా చింతకాయలను సేకరిస్తారు. ఇలా సేకరించిన చింతకాయల్ని కొట్టి పైభాగాలు తీసి గింజలు వేరు చేసి చపాతీ ఆకారంలో చింతపండు రోల్స్ తయారు చేస్తారు. రౌండ్గా వేసినప్పుడు అది 5 రూపీస్ ఇస్తారు వాళ్ళు. అది కూడా మేము 30, 20, 40 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాం మేము. ఇది తప్పితే వేరే ఉపాధి ఇక్కడ లేదు. పిల్లల నుంచి చదువుకున్న పిల్లలు కూడా ఈ పని చేస్తేనే వాళ్ళు చదువుకునే ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఇది తప్పితే ఇక్కడ ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ తప్పన వేరే ఏది ఉపాధి లేదు ఇక్కడ మాకు. కొద్దిగా మాకు ఏదైనా దాన్ని చూసి మా ఉపాధి కొంచెం పెంచితే పిల్లల చదువులకి ఇంటి అవసరాలకి పనికొస్తుంది. ఇంత టైము లేదు. తెల్లవారు నుంచి సాయంత్రం 8 వరకు కూడా పని చేయాల్సి వస్తూ ఉంది. రోజుకు 30-40 చపాతీలు వేయగలుగుతాము. ఒక మనిషికి రోజుకు 100 రూపాయలు వస్తుంది. అంత తప్పితే ఇంకెక్కువ చేయలేదు. 6 నుంచి కూర్చొని రాత్రి 8 వరకు చేస్తే ఒక మనిషికి 100 రూపాయలే వస్తుంది. ఇలా చేసేదానికి కూడా ఇక్కడ ఏమి ఫ్యాక్టరీలు కానీ ఏమీ కానీ లేదు. ఇదంతా ఈ వ్యాపారస్తులు తెచ్చే దీనివల్లే మాకు జీవనమే గడుస్తూ ఉండాలి. 5 రూపాయలు ఇస్తారు సార్, అంతే. ఇంకేమన్నా కొంచెం 2 రూపాయలు 3 రూపాయలు మాకు దాచి తెస్తే బాగా మేము అట్లా అన్నా బతుకుతాము. ఇప్పుడు ఒక 2 ఏండ్లు 3 ఏండ్ల నుంచి చేస్తానే ఉన్నాము సార్. ఇది చింతకాయ వచ్చే నుంచి 10-15 చపాతీలు వేసుకుంటాము. ఒక మనుకి వచ్చి 6 కేజీ గింజలు 12 కేజీ పండు ఇస్తే వాళ్ళకి వాటికి ఇది అవుతుంది. రోజు మేము ఇదే ఇంటి పని చేసుకొని రోజు మేము దీంట్లోనే మాకు ఇది అవుతుంది. 15 చపాతీలు 10 చపాతీలు వేసుకుంటాము. మేము రోజు ఇంటి పని చేసుకుంటాము. ఒక మను తెచ్చి ఇంట్లో కొట్టి మేము ఒక 15-20 వేసుకుంటాము. మేము ఒకరే కాదు, దగ్గర 10,000-15,000 మందికి పైగా మాకు మా ఊర్లో ఈ చింతకాయ తప్ప వేరే పని ఏం లేదు. చింత చెట్ల దగ్గర నుంచి కట్టిపండు సేకరించి దాన్ని వ్యాపారులు ఈ ప్రాంతంలోని గృహిణులకు ఇచ్చి చపాతీల్లాగా తయారు చేయిస్తుంటారు. 20 కేజీల కట్టిపండు ఇస్తే 18 కిలోల చపాతీలను ఈ గృహిణులు తయారు చేసి తిరిగి వ్యాపారులకు ఇస్తుంటారు. ఇలా చేసినందుకు గాను వీరికి ఒక్కో చపాతీకి 5 రూపాయల కూలీ లభిస్తుంది. ఈ ధరను 7 రూపాయలు చేయాలని వీరు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ప్రతి సంవత్సరం జనవరి నుండి జూన్ నెల వరకు ఇక్కడ చింతపండు తయారీలో అందరూ బిజీగా ఉంటారు. పొంగనూరులో వేలాది మంది చిన్న పెద్ద ఇదే పని మీద దాదాపు 6 నెలల పాటు ఆదాయం పొందుతారు. మా పొంగనూరు పట్టణంలోనే చింతపండు వ్యాపారస్తులు కానీ చింతపండు దిగుమతులు కానీ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సుమారు 9 ఏసీ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది చింతపండు మీద ఆధారపడి బతుకుతున్నారు. అంతేకాదు మహారాష్ట్ర, కర్ణాటక, రాంచీ, జగదల్పూర్ ఆ చుట్టుపక్కల నుంచి కూడా చింతపండు పొంగనూరు పట్టణానికి ఎంతో వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నాకు తెలిసి 90% ఇంట్లో కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చింతపండు మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. అలాంటి పొంగనూరులో మేము ఎప్పుడు కానీ చింతపండు వ్యాపారం చేసేటప్పుడు ఏమన్నా కష్టం వచ్చినప్పుడు ఏసీలో నిల్వలు చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి దాని తర్వాత డిసెంబర్ వరకు కొంచెం ఎత్తుండే తమిళనాడు, కర్ణాటక, కేరళలో అమ్ముతూ ఉంటాము. దీనిపైన ఇక్కడ కరువు కాటకాలు లేకుండా అందరూ బీద సాదా అంతా బతుకుతున్నారు. కొన్ని సమయాల్లో దీంట్లో నష్టాలు కష్టాలు వస్తున్నాయి. అన్నీ తట్టుకొని ఎట్లా నిలబడినాము. ఈ ఊళ్ళో కొన్ని గోడలు ఉన్నాయి, అందరూ దానిపైన ఆధారపడి బతుకుతున్నాము. కానీ మా పక్క పండింది తక్కువ, కానీ బయట నుంచి లెక్కలేనంత సరుకు 3,000 లారీ దగ్గర వస్తుంది. ఈ 3,000 లారీలు కూడా దాన్ని శుభ్రం చేసి మళ్ళీ దానికి నిల్వ కొట్టించి మళ్ళీ ప్యాకింగ్ చేసి మళ్ళీ అమ్ముతున్నాం. 60,000 మంది జనాభా ఉన్నారు పొంగనూరులో. ఇక్కడ 8-9 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. చింతపండు బయట కూడా దిగుమతి అవుతుంది ఇక్కడ ఎక్కువ. ఈ 3-4 నెలల సీజన్లో 30-40,000 మంది ఉపాధి పొందుతారు దీనివల్ల. చింతపండు డైలీ మన పొట్టు ఇది చేసేదానికి కానీ క్లీనింగ్ చేసేదానికి కానీ, దాని తర్వాత కాయ పగిలి కొట్టి ఇళ్లల్లో ఆడవాళ్ళు చాలా మంది దీంట్లో ఉపాధి పొందుతున్నారు. బీదోళ్ళు ఉన్నారు. ఇక 40% 40-50% దీనిపైన ఆధారపడి ఉన్నారు ఆడవాళ్ళు కూడా. ఇక్కడ వేరే ఉపాధి ఏం లేదు, పీడి అట్లాంటివి ఏం లేదు. ఓన్లీ చింతపండు పైన ఆధారం ఇక్కడ టోటల్ ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా. ఈ 3-4 నెలలు మేము నిల్వ చేసుకుని ఏసీలో
ఈ 3 నెలల 4 నెలల తర్వాత మార్కెట్ పట్టి బయట మనము అమ్ముతాము. తమిళనాడు ఇట్లా ఆంధ్ర రేట్లు బట్టి అమ్ముతాము. దీనివల్ల చాలా మంది ఉపాధి పొందుతున్నారు పుంగనూరులో. ఇలా చింతపండు చపాతీలు తయారు చేసే ఈ మహిళలు ఒక్కొక్కరు రోజుకు 100 రూపాయల దాకా సంపాదిస్తున్నారు. ఈ పంటను ఇక్కడి వ్యాపారులు ఈ ప్రాంతంలోని 9 కోల్డ్ స్టోరేజ్ల్లో దాచుకుంటారు. మంచి రేటు రాగానే అమ్ముతుంటారు. ఈసారి చింతపండు దిగుబడి బాగానే ఉందని, తమతో పాటు రైతులు కూడా లాభాల్ని కళ్ళజూస్తున్నారని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చింతపండు పంట సాగులో అనేక ఆధునిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 3-4 సంవత్సరాల వయస్సు గల చెట్టు నుంచి కూడా వెంటనే పంటను పొందగలిగేలా కొత్త వెరైటీలు వస్తున్నాయి. అలాగే వ్యాపారాత్మకంగా ఆలోచించి చింత చెట్ల ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఇక్కడ ప్రభుత్వ పరంగా తగిన సపోర్టు లభిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో చింత చెట్ల సంఖ్య పెరుగుతుంది. అటు పర్యావరణానికి, ఇటు రైతుల ఆదాయాలకు ఇబ్బంది ఉండదు. సంజీవరెడ్డి, సాక్షి న్యూస్, చిత్తూరు. ఇవి ఇప్పటివరకున్న సాగుబడి విశేషాలు. మరిన్ని కథనాల కోసం చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్.